హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. రేపటి రోజు నుండి ఇంటింటి సర్వేని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పటివరకు ఆసరా చేయూత పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందులో అనర్హులు ఉన్నారు అని చెప్పేసి వాటిని ఏరివేయాలి అని చెప్పేసి, అదేవిధంగా కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఈ సర్వేలో నిక్షిప్తమై ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసినట్టయితే ఈ రెండు అంశాలపైన నేను మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపించడం జరుగుతుంది. కొత్త చేయూత పెన్షన్ల మంజూరుకి సిద్ధమవుతున్న సర్కారు పాత పెన్షన్లలో అనర్హుల ఏరివేతకు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది కదా. ఈ యొక్క సర్వే అనేది 15 తారీఖు మే 15 నుండి జూన్ 15 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే అనేది కూడా లైవ్నెస్ అథెంటికేషన్, అంటే ఎవరైతే పెన్షన్ పొందేటటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు బతికి ఉన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి బయోమెట్రిక్ థంబ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ థంబ్ వేయనటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారికి పెన్షన్ అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. వృద్ధులు, మంచానికి పరిమితమైన వారు, దివ్యాంగుల కోసం ఇంటి వద్దే ధృవీకరణ అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఏర్పాట్లని చేయడం జరిగింది. సో ఈ విధంగా చనిపోయిన వారితో పాటుగా కొంతమంది పెన్షన్దారులు అర్హులు కానటువంటి వారు, అంటే ఏజ్ 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వృద్ధాప్య పెన్షన్ పొందేటటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, అదేవిధంగా పెద్ద ఎత్తున భూములు, భవంతులు, కార్లు ఉన్నోళ్ళకి, ఆఖరకు పెట్రోల్ బంకుల యజమానులకి, వారి కుటుంబ సభ్యులకి సైతం పెన్షన్ అందుతున్నట్టుగా బయటపడింది అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ 50% కేటగిరీ సదరన్ సర్టిఫికెట్లో లేకపోయినా కూడా వారికి పెన్షన్ వస్తున్నట్టుగా ఈ యొక్క ఆర్టికల్ అనేది కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. సో వీటన్నింటినీ లోకల్లో ఉన్నటువంటి గ్రామ సభ ఆమోదంతో ఈ పెన్షన్లని అనర్హులుగా గుర్తించి వారిని ఏరివేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుండి ఈ యొక్క సర్వేని ప్రారంభించడం అయితే జరిగింది. సో జూన్ 15 వరకు ఈ సర్వే ఉంది కాబట్టి జూన్ 15 తర్వాతనే మనకి కొత్త పెన్షన్స్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కొత్తగా 2 లక్షల పెన్షన్లు మంజూరు అని చెప్పేసి కూడా కనిపించడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 42.23 లక్షల మందికి పైగా లబ్ధిదారులు చేయూత పెన్షన్లు పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సుమారు 1,00,000 మందికి పెన్షన్లు మంజూరు చేసింది. తాజాగా మరో 2 లక్షల పెన్షన్లు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మరణించినప్పటికీ వారి పేరుతో ఇప్పటికీ పెన్షన్లు మంజూరవుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా స్పెషల్ డ్రైవ్కి సర్కారు నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సామాజిక భద్రత పెన్షన్లకి లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి చేయడంతో రాష్ట్ర సర్కారు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్ని అందుబాటులోకి కూడా తేవడం అయితే జరిగింది. సో మనకి ఈ సర్వే అనంతరం అయితే కొత్త పెన్షన్లకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.